అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నిన్న జరిగిన నామినేషన్స్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన నామినేషన్స్ గురించి రివ్యూ ఇద్దామని మేము ముందుకొచ్చేసాను. సో, నిన్న అయితే నామినేషన్స్ చాలా సీరియస్‌గా పోటాపోటీగా వార్ లాగా జరిగాయి. సో, ఆ నామినేషన్స్ ప్రకారం నేనైతే దివ్య డేంజర్ జోన్‌లో ఉంటది. రీతు డేంజర్ జోన్‌లో ఉంటది. అండ్ రాము రాథోడ్ కూడా ఈ ముగ్గురు లీస్ట్‌లో ఉంటారనేసి నా నా గట్టి నమ్మకం ఆర్ నా అంచనా. బికాజ్ రీతు బిహేవియర్ చాలా వర్స్ట్‌గా ఉంది అసలు. చెప్పలేము అసలు. ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్, ప్రతిసారి పిచ్చి పడినట్టు అవ్వడము. ఆయిషా ఏమన్నది, జస్ట్ ఇక్కడంతా క్లీన్ చేయవా, నువ్వు క్లీన్ చేసావు అన్నది. ఒకరోజేమో ఆ గిన్నె, అంట్లు కడిగే గిన్నె ఒక గిన్నె నైట్ వదిలేసిన వాళ్ళు మరి మార్నింగ్ ఎందుకు కడుగుతారు అంటే, ఫుడ్ మానిటర్, కెప్టెన్ అది ఇది అనుకుంటా. అసలు దాన్ని ఎంతసేపు లాగి లాగి వదిలే అనేసి తను ఆయిషా చెప్పినా కూడా తిని అసలు డ్రాగ్ చేసి అంత చిల్లరగా చేయడము. అసలు ఈవెన్ నామినేషన్స్లో కూడా అసలు అరవడం ఒకటే నామినేట్ అనుకుంటుంది. అసలు ఎదుటోళ్ళది వినట్లేదు, తనది వినది. ఇంతకాలం అంటే మేబీ కొంచెం లేడీస్లో పవర్ఫుల్గా ఆడుతుంది అన్నట్టు నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంచొచ్చు దాకా. కానీ ఇప్పుడైతే దాని అవసరం కూడా లేదు. బికాజ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చారు. ఆయిషా కంటే ఈవెన్ రమ్య ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. అండ్ మాధురి గారు కూడా అంత ఏజ్ ఉన్నా కూడా తను కూడా ఏమి వెనకాడట్లేదు. ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు తను కూడా చాలా స్ట్రెంగ్త్ పెట్టి అన్నీ లాక్కోవడం, బాల్ గేమ్స్ వాటిలో చాలా బాగా ఆడుతున్నారు. సో తిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఇంకా తను వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ డేంజర్ జోన్ పర్సన్ ఈజ్ దివ్య. అసలు నేను అదే చెప్తా ఎప్పుడు చూసినా, వెన్ యూ హ్యావ్ గుడ్ ఫెసిలిటీ వై కాంట్ యూ బీ సటల్. ఇప్పుడు సంజన గారు ఉంటారు, తను అందరు టాప్ 5 ఉంటారు, టాప్ 3లో ఉంటారు అని ఎంత మెచ్చుకున్నా కూడా షీల్ బీ డౌన్ టు ఎర్త్. అంత ర్యాష్గా మాట్లాడటం అంత అవసరం లేనప్పుడు ఎందుకు. తిను మాత్రం మాధురి గారిని కూడా, దివ్య ఏంటి ఎప్పుడు తినాలి ఏంటి, నేను ఫుడ్ మేనేజర్ని, నేను చెప్తేనే తినాలి, నన్ను అడగకుండా పోర్షన్ ఎందుకు తీసుకున్నారు, ఇంత నువ్వేంటి రాజుల రాణిల కాలంలో లేవు. సో అంత రూడ్గా రఫ్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తన ఇప్పుడు ఈవెన్ తన వల్ల కానీ తనుజ వల్ల, ఇద్దరి వల్ల భరణి గారు వెళ్ళిపోయారు. అదైతే చాలా క్లియర్. సో ఈవెన్ రమ్య కూడా అదే పాయింట్ చెప్పేసింది. చాలా ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది రమ్య. కాబట్టి తనుజకు కూడా అదే చెప్పింది, నువ్వు బాగానే ఉన్నావు ఏడ్చుకుంటూ సీరియల్ క్యారెక్టర్లో ఉంటూ, భరణి గారు వెళ్ళిపోయారు. సేమ్ అదే దివ్యాకి కూడా జరిగింది. సంజన కూడా అదే చెప్పింది. సో సంజన గారు అయితే ట్విస్ట్ ఇచ్చారు అక్కడ, గేమ్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చారు. అందుకే తనని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 3 టాప్ 5 చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంత అంచనా లేకుండా ఎందుకు చెప్తారు. షీ కెన్ చేంజ్ ద గేమ్ అండ్ షీ కెన్ ప్లే అకార్డింగ్ టు హర్ గేమ్ ప్లాన్ అన్నట్టు తను ఆడుతుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. షీ కెన్ ఎస్ఎస్. ఎవరు ఏమనుకుంటున్నారు, తనకి గట్టి సిక్స్త్ సెన్స్ కానీ తను ఏంటి ప్రెడిక్ట్ చేయడం అదంతా చాలా బాగా చేస్తుంది. సో తను దివ్యాని నామినేట్ చేయగానే దివ్య కూడా ఎంత చీప్గా ఓట్ల గురించి, మీకు తక్కువ వస్తాయా నాకు తక్కువ వస్తాయా అని సంజన గారి గురించి అట్లా అనగానే, సంజన అయితే ఫ్రంట్ ఫుట్లో నేను ముందుకు వచ్చేస్తా బిగ్ బాస్, అసలు ఓట్ల గురించి మాట్లాడటం ఏంటి అసలు, నేను ఖచ్చితంగా ఫైట్ ఫ్రంట్ ఫుట్లో ఉండేసి ఫైట్ చేస్తాను, నేను ఓట్ల గురించి చూసుకుందాం అన్నట్టు ఛాలెంజ్ చేశారు. అసలు అలాంటి పాయింట్స్ అసలు తీసుకురావడం అనేది చాలా చీప్, అసలు చీప్ బిహేవియర్. ప్రతిదీ అదే తనూజ దివ్య ఇద్దరు, దివ్య కూడా అలానే వచ్చేసి వీళ్ళు ఏడుస్తున్నారు అది ఇది అనుకుంటూ వచ్చి తను కూడా అదే చేసింది. రిలేషన్ ఫామ్ అవ్వడం తప్పు కాదు, కానీ కంటిన్యూస్గా ఏడవడం, వాళ్ళతోనే ఉండడం అది చండాలం. చండాలం ఇన్ ద సెన్స్ that's not the real game. You have to mingle with other people, or at least a group of people, or you don't need to be with one person. ఒక్కడే పర్సన్ తో ఉండాల్సిన పని ఏంటి, అక్కడికే పోయి ప్రతి చెప్పి ఆ బాండింగ్ పెంచుకొని, ఇప్పుడు ఆయన అంత పవర్ఫుల్ నంబర్ 1లో ఉంటాడని అందరూ అనుకున్న ఆయన వెళ్ళిపోయాడు వీళ్ళే ఏడుపుల వల్ల. బికాజ్ హీ కుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ దాట్, హీ హార్ట్ వాజ్ స్క్వీజింగ్. ఆయనకి ఆ ఎమోషన్స్లో ఉండిపోయి ఆ స్క్వీజ్ అయిపోయి ఆయన బయటకు రాలేకపోయారు. సో వీళ్ళేంటి, ఈయన పవర్ఫుల్ అని అందరూ అంటున్నారు, సో ఈయన దగ్గర చేరేస్తే బెటర్ అన్నట్టు వీళ్ళు, ఇప్పుడు వీళ్ళు సేవ్ అయిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. సో ఐ థింక్ దివ్య వుడ్ బి డెఫినెట్లీ ఇన్ డేంజర్ జోన్. తనూజ సీరియల్ వల్ల, సీరియల్ ఏడ్చి ఆ ఏడుపు గుట్టు పాపులారిటీ వల్ల తను అసలు డేంజర్ జోన్లో ఉండట్లేదు. కానీ అసలు తను వెళ్ళిపోతే సగం నాకైతే ఐ డోంట్ లైక్ ఆల్ దాట్. అంటే
ఇప్పుడు ఆయిషాని కూడా అన్నది, నువ్వు కూడా ఏడుస్తావు అంటే, అవును ఏడ్చింది, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు, అందరు నవ్వుకుంటారు, ఆడుకుంటారు. తను అట్లా కాదు, మొహం మార్చేసి అందరిని అథారిటేటివ్గా మాట్లాడేసేసి అరిసేసి, అప్పుడు కూడా రాము రాథోడ్ని ఇంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అరిసి, ఇమాన్యుయల్ని కూడా ఇష్టం వచ్చినట్టు అరిసి, ఎవరు కింద ఉండరు అక్కడ కూడా, వాళ్ళు వచ్చి అక్కడ కలుస్తారు ఉంటారు. ఆమె మాత్రం అసలు ఏదో పెద్ద ఇట్లా ఉన్నట్టు, అసలు మొహాన నవ్వంటూ ఉండదు ఆమెకి, ఎప్పుడు చూసినా ఏడ్చినట్టు మొహము, ఎప్పుడు అలక ఇది. అసలు భరణి గారు కూడా దివ్య రాగానే తను ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అది ఇది అనుకుంటా అనేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే ఈ తనుజాతో స్ట్రెస్ అయిపోయి ఎప్పుడు ఏడవడం అవన్నీ తీసుకొని తను పాపం స్ట్రెస్ అయిపోయేవాళ్ళు. తీరా చూస్తే ఇప్పుడు దివ్య కూడా అదే జోన్లో తీసుకెళ్ళింది, ఆయన ఏడవడం అవి ఇవి చేసేసి మొత్తం పెంట అయిపోయింది. సో హీఈస్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో ఇప్పుడు రాము రాథోడ్ లాస్ట్ వీకే మన బర్నీ గారితో లీస్ట్లో ఉన్నారు, అంత డేంజర్ జోన్లో ఉన్నారు. కాబట్టి ఈ వీకెండ్లో కూడా నాకు తెలిసి మోస్ట్ డేంజర్ జోన్ అయితే ఫస్ట్ దివ్య ఉంటుంది. అంటే ఫస్ట్ ఇన్ ద సెన్స్ వెళ్ళిపోవడానికి దగ్గరలో దివ్య ఉంటుంది, దివ్య తర్వాత రీతు ఉంటుంది, రీతు తర్వాత రాము ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు భయంకరమైన లీస్ట్ ఓట్స్తో డేంజర్ జోన్లో ఉంటారు. బికాస్ వాళ్ళకి గేమ్ ఏం లేదు, వాళ్ళకి మాట్లాడటం రాదు. అండ్ వీళ్ళిద్దరైతే మరీ ఘోరం అసలు, దివ్య అండ్ రీతు అయితే మరీ ఘోరం. అసలు ఏం మాట్లాడుతుంటారు, ఆరోగ్యంగా పెద్ద లేదు చిన్న లేదు, ఒకరిని పట్టుకొని ఆమె దివ్య, ఈ రీతు కూడా అంతే కదా, రీతుని కూడా ఆయిషా అదే చెప్పింది. అందుకే నువ్వు వచ్చావు, లవ్ ట్రాక్ పట్టుకున్నావు, అదే కంటెంట్ నీకు, ఎంతసేపు నవ్వుకోవడం, అసలు వచ్చిన వెంటనే అసలు అంత లవ్ ట్రాక్ అయిపోవడానికి అసలు ఏముంటుంది అక్కడ. అందుకే అందరికీ అర్థమైపోతుంది అది. సో రమ్య కానీ ఆయిషా కానీ చాలా క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా రీతుని సేవ్ చేయాలి అని అనుకోరు, అండ్ దివ్యాని కూడా సేవ్ చేయాలని అనుకోరు. బికాజ్ దివ్య ఫిజికల్ టాస్క్ అయితే ఏం ఆడలేదు. సో ఆడడానికి ట్రై చేస్తే తప్పించి అన్నిట్లో అయితే ఆడలేదు తను. సో ఇప్పుడు జరుగుతున్న దొంగల టాస్క్లో కూడా దివ్య యాటిట్యూడ్ అంతంత మాత్రమే, అన్నీ నేను దాచిపెట్టుకుంటాను, నేను ఎవరితో పంచను, ఫస్ట్ మంచిగా ఉండడం, తర్వాత ఇట్లా బ్యాక్ స్టాబింగ్ అవి ఇవి. అండ్ ఆల్సో తనకి కానీ తనుజకి కానీ ప్రతిసారి పోయి ఆ భరణి గారితో అది ఇది చెప్పేసి ఆయనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. సో ఆర్ డ్రామా క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ డ్రామా కూడా లేదు కాబట్టి వీళ్ళకి అసలు ఎక్స్పోజరే ఉండదు, వీళ్ళ గేమే ఉండదు, వీళ్ళు అసలు స్క్రీన్లో కనపడే ఛాన్స్ కూడా లేదు దివ్య అండ్ తనుజ. సో అసలు ఈజీ టు గెట్ ఎలిమినేటెడ్. సో అసలు డబల్ ఎలిమినేషన్ పెట్టేసి రీతు దివ్య వెళ్ళిపోతే మాత్రం నిజంగా హౌస్ కూడా చాలా, రియల్ గేమ్స్ ఆర్ గేమ్ ఆడి గెలుద్దామనే జీల్ ఉన్న వాళ్ళే మిగిలిపోతారు అప్పుడు. సో దాట్ విల్ బి ఫ్యాంటాస్టిక్, దట్స్ వాట్ ఐఎమ్ విషింగ్. బికాజ్ ఒక హార్మనీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అందరూ, సంజన గారి లాగా పాజిటివ్ ఉండాలి అక్కడ. సో ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ నా అంచనా ప్రకారం వీళ్ళు ముగ్గురు చాలా చాలా డేంజర్ జోన్లో ఉండబోతున్నారు. సో మీరేమనుకుంటున్నారో నాకు తెలియజేయండి. కీప్ వాచింగ్ మై రివ్యూస్ and please let me know how are my reviews and what to be improved and what to be added or what to be deleted. So that's it for now. Thank you for watching.